మొదటి కొరింథీయులు 6. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇవన్నీ మీలో కనపడుతున్నాయి. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు మీరు అలాగ ఉన్నారు. అరే ఇప్పుడు వాళ్ళలో కనపడుతుంది కదా ఈ పని, మరి అప్పుడు అంటావేంటి? చూద్దాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఓకే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే అది దైవ లక్షణం, ఎవరికైనా సహాయం చేస్తుంటే దైవ లక్షణం. సో చాలామంది నుండి దేవుడివే అంటారు బికాస్ ఆఫ్ దట్ క్వాలిటీ. అందులో తప్పలేదు. అతను తప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఎవరో ఒకరికి మేలు చేశాడు. ఆ మేలు చేసిన వ్యక్తి ఏమనొచ్చు? లోకమంతా ఏమనుకోని నువ్వు మటుకు నాకు దేవుడిలాగా వచ్చావయ్యా అంట. యూనో దట్ క్వాలిటీ ఈజ్ డివైన్. ఓకే, టీచింగ్. యేసు ప్రభు వారంట జ్ఞానములో ఎదుగుతున్నారంట. ఈ భూమి మీద యేసు ప్రభు వారేంటి? జ్ఞానములో ఎదగడం ఏంటి? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో సంపూర్ణమై ఉన్నాయి. అవునా కదా? ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ ఇట్స్ ఫుల్ ఫార్మ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దెన్ హౌ కెన్ హీ గ్రో ఇన్ విజ్డమ్? ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలో వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఎలా ఎదగాలో నీకు నాకు చూపించాడు. సో హీ గ్రూ ఇన్ స్పిరిట్, ఇన్ విజ్డమ్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్. దేవుడు ఎదగడం ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా భూమి మీద అబ్రహాము సంతానము యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన ఎదిగాడు. హీ హ్యాస్ టు గ్రో. దేవుడు కూడా మనము ఆ జ్ఞానములో ఎదగడం అనేటువంటి విషయం కావాలా ఈ లక్షణములో. సో పౌలు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? ఈజ్ పౌల్ సీయింగ్ ద కైండ్ దట్ గాడ్ జస్టిఫైడ్ హిస్ పీపుల్ ఆర్ యాజ్ ద వరల్డ్? అయితే మరి దేవుడు వాళ్ళని ఎలా చూస్తున్నాడు? వాళ్ళు ఎప్పుడైతే ఈయన్ని అంగీకరించారో, సంఘముగా ఫామ్ అయినప్పటి నుంచి లోకము కంటే భయంకరంగా అయినప్పటికీ కూడా ఆయన ఎలా చూస్తున్నాడు? వారిని వాష్డ్, sanctified, justified, purified. God kind of justification. Oh, can you handle this? ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? విశ్వాసులను నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడు అని చెప్పగలవా? లేకపోతే ఇదేమైనా పాడుకునయ్యా అంటావా? ఈరోజు ఈ దైవ లక్షణము పౌల్లో ఉంది. పౌల్ నుంచి మనందరికీ వచ్చునుగాక. God kind of justification. We found this initially in God and then imparted it to Paul, and today imparting this to the believers of this kind, of this generation. Too much to handle. Could be hyper grace. He says you are washed, sanctified and justified. వీళ్ళందరిలో ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? God kind of justification. This should be your very powerful prayer point from today. ఎందుకంటే ఇది పాటించడం అనేది ప్రార్థన లేకుండా జరగదు. దీని విషయమై నువ్వు దప్పికొనాలి. ఏదైనా నీకు కావాలనుకోండి, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బైబిల్, అందరికీ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఏదైతే నువ్వు తీసుకొని డిమాండ్ పెడతావో, దాన్ని గట్టిగా పట్టుకుంటావో అదే జరుగుతుంది. వాట్ యూ ఫోకస్ ఆన్ విల్ వర్క్ ఫర్ యూ. ఏది నువ్వు ఫోకస్ చేయవో అది నీకు పని చేయదు. ఇప్పుడు ఈ గుణము, ఈ లక్షణము కొరకు మనం ప్రార్థించాలంటే ఏదైనా ఒకటి తీసుకొని దాని విషయమై దప్పికొనాలంట. ఏం చేయాలంట? దప్పికొనాలంట. అది దేవుని వాక్యానుసారమా కాదని చూసుకోవాలి. నువ్వేదైనా ఇమ్మన్నప్పుడు దేవుడు నీకు బోధిస్తాడంట దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా. ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఎనీథింగ్, హీ విల్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్. అందరికీ కావాలని ఉంటుంది ఏదైనా, కానీ అది ఎలా ఉపయోగించాలో దేవుడు నేర్పిస్తాడంట. శిష్యులకి నేర్పించాడు, పౌలుకి నేర్పించాడు. ఏం పట్టుకెళ్ళొద్దు అన్నాడు. చేశారా లేదా సేవ? ఏమైనా కొదువు ఉందా? అదేంటిది? సంచుల నిండా పట్టుకెళ్ళినా కొదువు లేదు, ఒక జతతో వెళ్ళినా కూడా ఏమి కొదువా? అదే స్టాండర్డ్. ఏ స్టాండర్డ్? లివ్డ్ ద సేమ్ స్టాండర్డ్. దేవుడు నీకు ఏదైనా ఇచ్చే ముందు నీకు ట్రైనింగ్ తీసుకున్నాక ఇస్తాడు. ఇది కూడా మనం అలాగే అనాలి. ప్రభువా, నేను కూడా ఇలా ఎదగాల, ఇతరులు ఇలాగా పడిపోతున్నప్పుడు
ఇలా జరుగుతున్నప్పుడు, అలా జరుగుతున్నప్పుడు నీలాగా నేను చూడగలగాల. కెన్ ఐ సీ దట్ లార్డ్? కెన్ యూ గివ్ మీ దట్? కెన్ యూ డెవలప్ మీ? ఆ గుణము నాలో ఇవ్వగలవా? ఈ రోజు నుంచి ఈ గుణము మీ అందరికీ కలుగును గాక. ఓకే, గద్దించాలా, చెప్పాలా, బట్ అట్ ద సేమ్ టైం యు ఆర్ జస్టిఫైడ్. పౌలు కోపం వస్తుంది, వీళ్ళందరూ ఎల్లరు పరలోక రాజ్యానికి, కానీ మీకు తెలీదా మీరెవరు? కడగబడిన వారు. యు ఆర్ వాష్డ్, sanctified and justified. Why are you still deeply rooted in this sin? అంటే ఏంటి? ఒక వ్యక్తి యేసుని ఎరిగి కూడా లోతైన పాపములో వేరు కలిగి ఉండొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఆ సమయంలో కూడా నువ్వు అలా చూడొచ్చా లేదా? గాడ్ కైండ్, అలా దేవుడే చూడగలడు. ఒక కుమారుడు ఎంత ఘోర పాపము చేసినా అతను బాగుండాలా, నా కొడుకు మంచోడు అని ఎవరంటారు? ఆ తల్లే అంటది. అలాగని తప్పు కరెక్టా? కాదు, తప్పు తప్పే. అందరూ చెప్పండి, అలాగని తప్పు కరెక్ట్ కాదు, తప్పు తప్పే అనండి. సిన్ ఇస్ సేమ్, సిన్ ఇస్ సీరియస్. అలాగని పాపం లైట్ తీసుకోవాలా? పాపముకి ఎంత ఖర్చు అయిందంటే దేవుని కుమారుడి యొక్క ప్రాణం ఖర్చు అయింది. సిన్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అలాగని లైట్గా పాపం చేయొచ్చా? సిన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ కాస్టెడ్ గాడ్ సన్ టు కమ్ అండ్ డై, డెత్ ఆఫ్ ఎ సన్. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. పుణ్యం లైట్ తీసుకోవడానికి ఉందా? సావు. డెత్ ఈస్ ద కాన్సిక్వెన్స్. అందులో చెప్పండి పక్కలతో, పాపము చాలా ఘోరమైన పని అనండి. ఎందుకంటే తండ్రి తన కుమారుని పంపించి అతను మరణించాలి. ఇట్ కాస్టెడ్ ద ఎటర్నల్ గాడ్ టు డై ఫర్ ఎ వైల్. శాశ్వతముగా జీవించే దేవుని కుమారుడు చనిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇట్స్ అ సీరియస్ ఆఫెన్స్. కానీ ప్రేమ అనేది ఒకటి ఉంది దేవుడికి. ఏముందంట? నీలో ఏదైనా పెరగాలనుకోండి, దేవుడు అందరికీ ఇచ్చాడు, అందరికీ తలాంతులు ఇచ్చాడు, అందరికీ వరాలు. చదువుకునే వరం, వ్యాపారాలు చేసే వరం, కొంతమందికి బోధించే వరం, కొంతమందికి ప్రవచించే వరం, అనేక వరాలు ఇచ్చాడు. ఏ వరమైనా పెరగాలనుకోండి, అందులో ఏముండాలో తెలుసా? ప్రేమ. యాడింగ్ లవ్ టు యువర్ బిజినెస్, యాడింగ్ లవ్ టు యువర్ జాబ్, యాడింగ్ లవ్ టు దట్ గిఫ్ట్ మ్యాగ్నిఫైస్ ఇట్. దేనికి నీవు ప్రేమను కలుపుతావో చూడండి, దేవుడు అంటాడు, నీవు నాతో ఉంటే బహుగా ఫలిస్తావంట. హూ ఇస్ గాడ్? గాడ్ ఈజ్ లవ్. దేనికైనా ప్రేమను జతపరిస్తే అది అభివృద్ధి పొందుతుందంట. ఈ వాక్యం తిన్న తర్వాత చాలా మంది హద్దులు లేని అభివృద్ధి పొందుకొందురుగాక. దిస్ ఈస్ ఫర్ యువర్ ఎక్స్పాన్షన్. యాడింగ్ లవ్ అంటే దేవుడు ఇటువంటి వారిని కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? వాక్యానుసారముగానండి. ఉదాహరణకి ఏలియా పైనుంచి అగ్ని తీసుకొచ్చాడు, సైనికుల్ని దహించి వేశాడు. ఏం చేశాడు? 50 మందిని కాలిపోయారు. 50 మంది కాలిపోయారు, ఇంకొకళ్ళు వచ్చి సరెండర్ అయిపోయారు. ఇప్పుడు కూడా నీ కోపం వచ్చి అగ్గి తీసుకొస్తే దేవుడికి పంపిస్తాడా? పంపించడా? ద అనాయింటింగ్ ఆఫ్ ఎలైజా అండ్ ఎలైషా డబుల్ ఫోల్డ్, ట్రిపుల్ ఫోల్డ్ వచ్చేసింది. కరెక్టే. అయితే శిష్యులు ఇలాగే ఒక చోటకి వెళ్తారు. లూకా 9లో ఉంటుంది. 22 నుంచి చదవమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళిన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ఎవరంట? యాకోబు, యోహాన్. దీస్ ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్. ఎవరైనా చనిపోయారనుకో, ఎవరిని పిలవరు, వీళ్ళు ముగ్గురినే పిలుస్తారు, ముగ్గురులో ఒకరిని పిలుస్తారు. Somebody is entering into the inner closet of God's training camp today. Everybody knows everything, everybody believes everything, but there are only few manifestors. ఎంతమంది తెలుసు దేవుడికి సమస్తము సాధ్యమని? శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా, ఎవరు ఆజ్ఞాపించాలంట? యేసయ్య, దూతల, వీళ్ళిద్దరు? మేము అంటే వీళ్ళిద్దరికి ఏ అధికారం ఉంది? పైనుంచి అగ్ని తీసుకొచ్చి ఊరును కాల్చేసే అధికారం ఎవరికి ఉంది? శిష్యులకి. అందుకే శిష్యులను అంటాడు, మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను నేను అంటే, మీరు సింహాలు, ఆ తోడేళ్లను చీల్చేసేయచ్చు మీరు, కానీ ఆ తోడేళ్ల ముందు మీరు ఎలాగెళ్ళాలా? సో గాడ్ మేడ్ దెమ్ ఫస్ట్ డేంజరస్ అండ్ దెన్ సెంట్ దెమ్ యాస్ ల్యాంబ్స్. దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తాడు ఎంతమందికి అర్థమవుతుంది? నజరేయుడైన యేసయ్య. చాలామంది ఆర్థికంగా ఆగిపోయారు నాయన, చాలామంది ఉద్యోగంలో ఆగిపోయారు, చాలామంది
వివాహంలో ఆగిపోయారు, పిల్లల్లో ఆగిపోయారు, ఆరోగ్యంలో ఆగిపోయారు, చాలామంది ప్రార్థనలో ఆగిపోయారు, అనేక వరాల్లో ఆగిపోయారు, సేవలో ఆగిపోయారు, వ్యాపారాల్లో ఆగిపోయారు, విదేశాలలో ఆగిపోయారయ్యా. రకరకాల చోట్ల అన్ని రంగాల్లో ఆగిపోయారు వాళ్ళు. చాలామంది కోల్పోయి నేను మళ్ళా ముందుకు రాగలనా, నేను మళ్ళా పైకి రాగలనా, కెన్ ఐ బౌన్స్ బ్యాక్, కెన్ ఐ కమ్ బ్యాక్, ఈస్ ద రెస్టోరేషన్ పాసిబుల్ ఇన్ మై లైఫ్? ద లార్డ్ ఈజ్ రెస్టోరింగ్ యూ. అమేజింగ్ రెస్టోరేషన్. నీ కృప నాకు దయచేయమని నజరేయుడనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.